మెగా డిఎస్సిలో జరిగినటువంటి కుంభకోణాలను బయటపెడుతూ, ఆ స్కామ్‌ను బయటపెడుతూ జగన్‌మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ వేదికగా ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక అవకతవకలు డిఎస్సి పేరుతో, స్పోర్ట్స్ కోటా పేరుతో ఇచ్చినటువంటి ఉద్యోగ కల్పన విషయంలో ఏ రకమైనటువంటి స్టాండ్స్ తీసుకున్నారు, ఏ రకాలైనటువంటి కుట్రలకు పాల్పడ్డారు అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మీరు ఈ విధంగా చేస్తూ పోతే రేపొద్దుట ప్రశ్నించే వాళ్ళపై కేసులు పెడదాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాక్రోచెస్ వస్తాయి. నేను కూడా కాక్రోచ్‌నే అన్నారు. అంటే నేను కూడా కాక్రోచ్‌నే అన్న అంశం ఏదో ఫన్నీగా అన్నారనుకుంటే చాలా పొరపాటు. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి పోరాటం దేనికి? నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్, సిబిఎస్ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించి, యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఇంకా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు లీకేజ్‌లు. అంటే పారదర్శకంగా జరగవలసినటువంటి పరీక్షలకు సంబంధించి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపై ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఆ స్ఫూర్తితోటే ఈరోజు మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, పారదర్శకంగా జరగవలసినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా అవకతవకలతో, స్కాములతో నిండిపోయిందని చెప్పి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీంట్లో న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి విధానంలో భాగంగానే తను ఒక కాక్రోచ్‌గా జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు ఆయన బయటపెట్టిన విషయాలు చూస్తే ఇదేదో ఒక మామూలుగా ఏదో ఒక కుట్ర, మెగా స్కామ్ అంటున్నారు. మెగా డిఎస్సికి సంబంధించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో హడావుడి చేస్తుంది, కావాలని చేస్తుంది. ఇది కాదు కదా! అసలు ఏం జరుగుతుంది? చాలా మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా టీచర్ పోస్టుల మీదే డిపెండ్ అయ్యి ఏదో రోజు డిఎస్సి పడుతుంది కదా, టీచర్ పోస్ట్ సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆశతో ఎదురు చేస్తున్న వాళ్ళు, దానికోసమే చదివి ఏజ్ రిలాక్సేషన్ లేకపోయినా ఒక పక్క రిజర్వేషన్ కోటాలు అయిపోయినా, లేకపోతే ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఏజ్ బార్ అయిపోతున్న వీళ్ళందరూ కూడా పాపం కేవలం ఈ డిఎస్సి ప్రక్రియ ఎప్పుడు వస్తుందా, ఆ టీచర్ ఉద్యోగాలు వస్తే ఏదో బ్రతుకుతామని ఆశించేటువంటి వారు అందరి ఆశలపై నీళ్లు జల్లే విధంగా ఇంత భయంకరమైనటువంటి దారుణాలు, ఈ దారుణాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట పెడుతుంటే వినడానికి, చూడడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన విషయంలో ఎవరైతే దుర్గయ్య అనేటువంటి ఆయన ఉన్నాడో, ఆయన జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్‌లో ఆర్చరీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు ఆయన. మామూలుగా ఏ స్టేట్‌లోనో, డిస్ట్రిక్ట్‌లోనో కాదు, లేకపోతే ఒక కాలేజ్ స్టేజ్‌లో కాదు, నేషనల్ లెవెల్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే 36 గోల్డ్ మెడల్ సాధించాడు ఆయన ఆ విభాగాల్లో. అటువంటి వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో ఈరోజు జాబ్ లేదని చెప్పి ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లేదని వెనక్కి పంపేయటం అంటే, అయ్యా నేను ఇక ఎవరితో చెప్పుకోవాలి, నేను ఇదిగో నా సర్టిఫికెట్లు, నేను గోల్డ్ మెడల్ సాధించాను, ఇందులో కేవలం ఏ రకమైనటువంటి సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు కదా, నాకు ఎందుకు రాలేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయం, ఆ ప్రభుత్వం ఆయనకు చెప్పినటువంటి సమాధానం, నువ్వు గోల్డ్ మెడల్కి బదులు అందులో సిల్వర్ అని చెప్పి మెన్షన్ చేస్తూ అందువల్ల రాలేదు. సిల్వర్ అని మెన్షన్ చేసినా, గోల్డ్ అని మెన్షన్ చేసినా అతను జాతీయ స్థాయిలో ఆర్చరీ విభాగంలో సాధించిందే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రశ్నించారు, సిల్వర్ అయినా సరే మెడలే కాదయ్యా, మీరు ఏ మెడల్స్ లేని వాళ్ళు కూడా జస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే మీరు ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఏ విధంగా? దీనికి సంబంధించి ప్రధానంగా జూడోకు సంబంధించి 39 పోస్టులు, అలాగే సాఫ్ట్ బాల్కి సంబంధించి 39. వీళ్ళకి ఈ సాఫ్ట్ బాల్కి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే కోన రవికుమార్ ఉన్నారు, టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అలాగే జూడో అసోసియేషన్కి సంబంధించి ఎవరైతే ఎంపీ భరత్ ఉన్నారో, లోకేష్ గారు తోడళ్ళు ఆయన ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అసోసియేషన్లు అవి, అందులో 39, ఇందులో 39. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు సర్టిఫికెట్లు ఇష్యూ చేసేస్తే ఉద్యోగాలు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తున్నారు, ఒక్కొక్క పోస్ట్కి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా ఇందులో గోల్మాల్ జరిగింది. దీనికి సంబంధించి ఎవరో ఈ ఒక దళారీ వ్యక్తితో ఈ పోస్ట్ కావాల్సినటువంటి కుటుంబం మాట్లాడుతుంటే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వైరల్ అయితే దాన్ని కూడా ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేయడం జరిగింది. అయితే ఆ వీడియో రిలీజ్ అయినప్పుడే ఆ సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయటం, స్టేషన్ బెయిల్ మీద బయటకు పంపించేయటం కూడా జరిగింది. ప్రధానంగా ఈ 2025 డిఎస్సి ప్రక్రియకి సంబంధించి 2012లో ఉన్నటువంటి జీవోని పూర్తిగా కొట్టేసి, 2012లో ఉన్న జీవో ఏంటి, స్పోర్ట్స్ కోటా కింద ఉన్న వాళ్ళు కూడా డిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, అందులో ఉత్తీర్ణులు అవ్వాలి, అందులో అప్పుడు స్పోర్ట్స్ కోటా వర్తించి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి.
ఆ ప్రక్రియను పూర్తిగా ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మన డిఎస్సి 2025 ఏప్రిల్‌లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం అందులో ఉన్న జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ప్రకారం స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి 2% నుంచి 3% వరకు దాని కోటా పెంచారు. ఓకే. బానే ఉంది. కానీ ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం ప్రకారం ఆయన చాలా మందికి ఉద్యోగాలు డిగ్రీ లేకపోయినా సరే ఉద్యోగ కల్పనిచ్చి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి, వాళ్ళని 5 ఏళ్లలో తమరు డిగ్రీ కంప్లీట్ చేసుకోలేని అవకాశం ఇవ్వటం అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? మరి చదువుకుని అర్హత ఉండి సంపాదించుకుని, అర్హత సంపాదించి చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా చూడాలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి అనేక అవకతవకలు చూస్తే ఇంచుమించుగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈ డిఎస్సి ప్రక్రియ మొత్తం అంతా కూడా కావాలనే ఈ జీవోని ఏదైతే 2012లో ఉన్నటువంటి ఈ జీవోని రద్దు చేసి కొత్త జీవో ఏదైతే ఇచ్చారో ఆ జీవోని ఎగ్జామ్ అయిపోయిన వెంటనే డిఎస్సి ప్రక్రియ పూర్తి అయిపోయిన వెంటనే మళ్ళీ రద్దు చేసేయడం. ఎందుకు ఇచ్చినట్టు? ఎందుకు రద్దు చేసినట్టు? అంటే ఇందులో ఉన్నటువంటి అవకతవకలు ఏమన్నా బయటపడే అవకాశం ఉందని చెప్పి ఆగమేఘాల మీద ఈ యొక్క డిఎస్సి ప్రక్రియను రద్దు చేశారా? అంటే పూర్తయిన వెంటనే అది పారదర్శకంగా జరిగితే ఆ జీవోని అలాగే ఉంచాలి కదా. నెక్స్ట్ నుంచి మాత్రం ఎవరైనా ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాయాలి అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి వెలుగులో తీసుకొచ్చినటువంటి ప్రధాన అంశం ఏమిటంటే ఎవరైతే ఈ బోర్డులో ఉన్నారో డిఎస్సి నియామక ప్రక్రియ బోర్డులో ఎగ్జామ్స్కి సంబంధించి ప్రశ్నాపత్రాలు తయారీ సంబంధించినటువంటి బోర్డులో డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దీంట్లో పార్టిసిపేట్ చేయటం, ఈ ఎగ్జామ్ రాసి స్టేట్లో టాపర్గా రావటం. ఆయన విషయంలో మీరెందుకు మెరిట్ లిస్టులోంచి పేరు తొలగించారు అంటే ఆయన వెరిఫికేషన్ ప్రక్రియకి రాలేదు అని చెప్పి ప్రభుత్వం చెప్పిన సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. ఏంటి అతను వెరిఫికేషన్ రావాలంటే మెరిట్ లిస్టులో అతని పేరు ఉంటేనే కదా మేము అతను వెరిఫికేషన్కి వచ్చేది. అతను కోర్టుకి ఎందుకు వెళ్ళాడు దానికి మీరు సమాధానం చెప్పాలి. అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళాడు, లేదంటే ఈ స్కామ్ బయటపడుతుందని మీరు అతని పేరు తొలగించేశారా? అతను పేపర్ వెరిఫికేషన్కి రావాలంటే లిస్టులో పేరు ఉండాలి కదా, దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి ప్రశ్న. దీనికి సమాధానం లేదు. ప్రభుత్వం చెప్తూనే ఉంది 1:1 రేషియోలో ఈరోజు ఉద్యోగ కల్పన చేశారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చాలా మందికి ఈ స్పోర్ట్స్ కోటాలో ఇంటర్ కాలేజు, ఇంటర్ డిగ్రీ లేదా ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళకి ఓన్లీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి పథకాలు రాకపోయినా అందులో వాళ్ళు ఏ ప్రతిభ చూపించకపోయినా కేవలం పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసారు. 270 మంది వరకు ఉద్యోగ కల్పన జరిగించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? నిజంగా అర్హత ఉండి ఇన్ని విభాగాల్లో స్పోర్ట్స్లో ఎన్నో పథకాలు తీసుకొచ్చి రాష్ట్రానికి అలాగే దేశానికి పేరు తెచ్చినటువంటి వారు వాళ్ళు ఏ రకంగా ఈ రకమైనటువంటి అవమానాలకు గురైతే వాళ్ళకి ఇంకా రక్షణ ఏది? వాళ్ళకి ఈ సమయంలో కూడా వాళ్ళకి ఉద్యోగ కల్పన లేకపోతే వాళ్ళ ఈ దేశానికి ఏం సేవ చేసినట్టు, ఈ రాష్ట్రానికి ఏం సేవ చేసినట్టు? ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రూల్ నెంబర్ 20 ప్రకారం ఈ డిఎస్సి ప్రక్రియకి సంబంధించి 1:1 రేషియోలో ఉద్యోగాల ప్రక్రియ సాగించారు. 1:1 రేషియో అంటే ఒక పోస్టుకు వచ్చి ఒకలే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యండి ఉద్యోగం వస్తుందన్న సమయంలో తమ పేర్లు డేటాబేస్ నుంచి కూడా తొలగించేటువంటి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎన్ని కుట్రలతోటి ఎంత స్కాములతోటి ఆధారపడి ఉందో ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ నేను ఒక కాక్రోచ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ అంటే ఈ జన్జీ ఉద్యమం ఏదైతే ఉందో ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జన్జీ ఉద్యమం ప్రారంభం అయితే ప్రభుత్వం వారికి ఏం సమాధానం చెప్తుంది? ఏ రకమైనటువంటి అర్హత లేకుండా ఉద్యోగాలు సంపాదించుకున్న వీరందరినీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల నుంచి తెప్పిస్తే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే. మరి రేపు పొద్దున భవిష్యత్తులో వేరే ప్రభుత్వం వస్తే వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదైతే అప్పుడెవరు బాధ్యత వహిస్తారు? ప్రధానంగా ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశాలన్నిటిపైన కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఉద్యోగాలు రానటువంటి వారే కాదు, రేపు ప్రొద్దుట మళ్ళీ డిఎస్సి ప్రక్రియ జరిగితే ఇది పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం ఎవరికైనా ఉంటుందా? ఎంతమంది అయితే టీచర్ పోస్టుల కోసం ఆధారపడి బ్రతుకుతున్నారు వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఒక జంజీ ఉద్యమంగా మారి ఆంధ్రప్రదేశ్లో ఈ మెగా డిఎస్సి ప్రకంపనలు సృష్టిస్తే దీనికి మద్దతు తెలియజేసిన వాళ్ళు ఎవరు? ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితే కాదు. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పోరాడుతుంది? ఈ మెగా డిఎస్సి ప్రక్రియలు జరిగినటువంటి విధానం పైన పోరాడుతూ ఉంది. దీనికి సపోర్ట్గా ఉండవలసింది ఎవరు? నిరుద్యోగులైనటువంటి వారు, చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాక్రోచ్ ఇక్కడ ఆంధ్రాలో కూడా వస్తాయి, నేను కూడా కాక్రోచ్నే అన్నారు. అంటే
ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వం ఇటువంటి నియామకాలు చేపడితే, ఇంత అక్రమాలకు పాల్పడితే ఎవరు స్పందించాలి? అన్నది ఎవరైతే ఈ నిరుద్యోగులుగా ఉన్నారో, స్టూడెంట్స్‌గా ఉన్నారో వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలి కాబట్టి ఈ మెగా డీఎస్సీపై ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే.